టర్మ్. ఓకే. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ సూర్యారావుపేటలో ఉన్నటువంటి ఫోర్త్ పోలీస్ స్టేషన్లో, విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ విధుల్ని చాలా బాధ్యతాయుతంగా లాక్డౌన్ సమయంలో, అలాగే కరోనా సమయంలో ఒకవైపు డాక్టర్సు, హెల్త్ ప్రొఫెషనల్స్ ఏ రకంగా దేశానికి తమ సేవలు అందించారో, అలాగే ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి పోలీస్ యంత్రాంగం చేసినటువంటి, పోలీస్ మిత్రులు చేసినటువంటి సహకారం నిజంగా మరువలేనిది. లాక్డౌన్ సమయంలో నియమ నిబంధనలు పాటించేలా చూడటానికి ప్రతి ఒక్కరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయటం, నిబంధనలు చెప్పటం, ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే సోషల్ వర్కర్స్ లాగా, సోషల్ వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్ లాగా కోవిడ్ బారిన పడిన వారి ప్రతి ఒక్కరికి వారిని గుర్తించి, వారిని క్వారంటైన్ సెంటర్స్కి పంపించి, వారిని హాస్పిటల్స్కి పంపించి ఏర్పాట్లు చేసి, వారితో ఉన్నటువంటి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వారందరినీ గుర్తించి, నిజం చెప్పాలంటే పోలీసు యంత్రాంగం ఈ 4 నెలల్లో ఒక కొత్త రకమైనటువంటి పనులు నిర్వహించారు. ఇది వారు డ్యూటీగా చేసేటువంటి పనులు వేరు గతంలో చేసినటువంటిది. ఈరోజు ఇక్కడ మాతో ఈ స్టేషన్ పరిధిలో, వారి పరిధిలో ఉంది ఏసీపీ సూరజ్ చంద్రరావు గారు ఇక్కడ స్టేషన్లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు నిజంగా చాలా ఒక పోలీసుల్లో ఒక కొత్త కోణాన్ని మనందరం చూడటం జరిగింది. ఈ రకంగా మనందరం ఇళ్లలో ఉండి లాక్డౌన్ సమయంలో సురక్షితంగా ఉండటానికి, అలాగే కోవిడ్ బారిన పడిన వారిని వారికి సరైన ట్రీట్మెంట్ లభించేలా చూసి ఇతరులకు వారి నుంచి సంక్రమించకుండా వ్యాధి పూర్తి స్థాయి తమ బాధ్యతలు నిర్వహించినటువంటి పోలీసు వారందరినీ ఈరోజు మనందరినీ రక్షించిన సందర్భంగా రక్షాబంధన్ పండుగ రోజున వారి పోలీస్, ఇక్కడ పనిచేసేటువంటి పోలీస్ వారికి మనం ఈరోజు రక్షాబంధన్ పండుగ రాఖీ కట్టి మా యొక్క ధన్యవాదాలు తెలియచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రటరీ అయినటువంటి సునీల్ దేవధర్ గారు, మేమందరం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేయడం జరిగింది. ఒకరొక్కరుగా మేము ఏసీపీ గారికి రాఖీ కట్టి మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం కోసం మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. ముందుగా సునీల్ దేవధర్ గారు రాఖీ కట్టి మరి ఏసీపీ గారిని వారిని అభినందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. My dear friends, brothers and sisters of Andhra Pradesh State Police Force, myself Sunil Devdar may be National Secretary of BJP, he is National Spokesperson of BJP, he is State President of BJP, but today we have come here as simple, ordinary, responsible citizens. Yes. Without any political identity, we have come here for no politics to say thanks to you from bottom of our heart. Thanks to you all, because in this pandemic, it is really disturbing that hundreds of police persons have succumbed because of this corona pandemic all over India. And you are really doing great service to this mankind, people and our country. Simultaneously, just now, Surya Chandra Rao Garu, you have shown how systematically you have records. It is really fantastic and it is commendable, admirable job done by this police station specifically. I hope almost all police stations have maintained such type of records of each and every case, so that further
any casualty should not happen. If we have all detailed records from where the person is coming, where he is going, so record is very necessary, documentation is perfect. So first of all I request our state president to tie Rakhi to Surya Chandra Rao Garu. Next one, Second open one to Rakhis. రెడీగా ఉంటుంది. సైనికుల ఈ కరోనాతో అంతకంటే అద్భుతంగా ఈ యొక్క బాధ్యతని సోల్జర్స్ ఏ విధంగా అయితే నిర్వర్తించారో ఇంత గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు. One sister and one young person involved in the corona activities. You choose. You are a sister who is taking care of brothers, protecting brothers. ఈ డాక్టర్స్ మీద మోడీ గారి హెలికాప్టర్స్లో ఫ్లవర్స్ చల్లించారు. And on behalf of all gentlemen, we salute to you. We salute to you. 37. भारत माता की జై वंदे మాతరం. ఏపీ పోలీస్ జిందాబాద్. ఏపీ పోలీస్ జిందాబాద్. ఈ సమయంలో పోలీసుల్లో ప్రజలు ఒక కొత్త కోణాన్ని చూశారు. పోలీస్ వ్యవస్థ అంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఏర్పడింది. తప్పనిసరిగా ఇది ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకొని ఇలాగే పోలీస్ వ్యవస్థ ఇంకా తన ఉన్నత స్థాయిని పెంచుకోవాలి. भारत माता की జై वंदे మాతరం. वंदे మాతరం. For more updates, please subscribe 99 TV Telugu.